ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం బండల నాగపూర్లో ఆధ్యాత్మికత సందడి నెలకొంది. గ్రామంలో శ్రీరామ్ మందిర్ నిర్మాణం పూర్తయిన సందర్భంగా గ్రామస్తులు, యువకులు హనుమాన్ దీక్షలు చేపట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు హనుమాన్ దీక్షమాల ధరించి భక్తి బాట పట్టారు. గ్రామంలో భారీ హనుమాన్ విగ్రహంతో శోభయాత్ర నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి పల్లకీ సేవను ప్రారంభించారు. భక్తులు డీజే పాటలపై భక్తి పారవస్యంతో నృత్యాలు చేస్తూ శోభయాత్రలో పాల్గొన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల వల్ల యువత పెడమార్గం పట్టకుండా మంచి మార్గంలో నడిచే అవకాశం ఉంటుందని యోగానందతో పాటు గ్రామ సర్పంచ్ గంగుల వెంకన్న అన్నారు. నూతన రామ మందిర్ నిర్మాణం తర్వాత యువత మొత్తం ఉత్సాహంతో హనుమాన్ దీక్ష భక్తులందరూ కూడా మొట్టమొదటిసారిగా మన గ్రామం నందు పల్లకి సేవ నిర్వహించడం జరుగుతున్నది. ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా హనుమాన్ దీక్ష భక్తులందరూ కూడా వందల సంఖ్యలో ఈ పల్లకి సేవలో పాల్గొని చాలా విశాలంగా చాలా గొప్ప భావనతో హనుమాన్ నామస్మరణతో జై శ్రీరామ్ అనుకుంటూ ఈ బండల నాగపూర్ గ్రామంలో ప్రతి గల్లీలో కూడా హనుమాన్ దీక్ష పల్లకి నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు హనుమాన్ యొక్క శోభాయాత్ర సందర్భంగా వారిని ఆహ్వానించడము, మా ఆహ్వానం మేరకు మా గ్రామానికి మొట్టమొదటిసారిగా వచ్చినందుకు వారికి చెడు వ్యసనాలకు పోకుండా మంచి అలవాట్లతో సనాతన ధర్మాల్ని పాటిస్తూ ముందుకు పోయే విధంగా